హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఆఫీస్ ఎగ్గొట్టి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చినాం. ఆటో ఎక్కినాం. పెద్ద మనుషులు ఇద్దరు. కాకపోతే రెండు తిన్నది, నేను ఒకటి తిన్నా. ఈమె సగం తిన్నది. ఏంది నువ్వు వీడియోలో మొత్తం తిన్నావా? చెప్పు, రివ్యూ చెప్పు కదా. కరెక్ట్ ఉంది, బాగానే పెట్టున్నా కూడా. అవును, వావ్ చాలా మంచి అయింది. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చినాం. చూద్దాం. మనం ఇప్పుడు ట్రైన్ చేస్తుండు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఓకేనా, బీ కేర్ఫుల్. మేము దగ్గరకు వచ్చేసాం. బాయ్. ఇప్పుడు మేము బల్కంపేట దగ్గరకు వచ్చినాం. వీళ్ళు ఇట్లా నడుచుకుంటూ పోతున్నారు మన వాళ్ళు, దేవకుండా నన్ను. టెంపుల్ అయితే మస్తు రష్ ఉన్నట్టున్నది. ఈరోజు కళ్యాణం అనుకుంటా, అన్నదానం కూడా అన్నట్టున్నారు. మనకి ఆటో కూడా ముందరి దాకా తీసుకొని లేదు. ఈమె ఎవరో ఆంటీ తెలీదు నాకు, మన జయశ్రీ మేము చూపించమన్నది. తర్వాత ఇలా పోవాలి ముంగడికి. అదిగోండి, ఇక్కడ అన్నదానం అవుతుంది. మేము ఇక్కడ తినమో తెలీదు. నాన్ వెజ్ ఉంటే దంచుడే తీస్తున్నాం. ఇక్కడ జరుగుతుంది అన్నదానం, అందరు తింటున్నారు బాగా. తినేద్దామా మనం కూడా? గుడికెళ్ళి వచ్చినాక తిందాం. ఇక్కడ ఇడిచిపెట్టాలి ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇక్కడ ఇడిచిపెట్టినారు. నేను ఇంకా షూ తీసుకొచ్చాను, ఇంకా సాక్స్ కూడా ఉన్నాయి. ఇలానే ఇడిచిపెట్టాలా మరి ఏందో తెలియదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? లోపలికి వెళ్దామా? చెప్పులు వేసుకొని వెళ్దామా? ఆమె ఉరుకుతుంది మరి జయశ్రీ ఆగుంటా, మాకు తెలీదు. ఇంతమందిలో మనకి తప్పిపోతే దొరకడం కష్టం. ఎందుకంటే చూస్తేనే తెలిసిపోతుంది ఎంత పొట్టిగా ఉందో. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఎంక్వైరీ కోసం. ఏదన్నా అయితే మనం ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. అట్లా చాలా మందినే పెట్టారు పోలీసు వాళ్ళు. నేను చిన్నప్పుడు గీకున్న పెన్సిల్ పోయింది, అడుగు తిస్తారా, మూతి బల కొడతారు. అందుకే మోసుకొని అన్ని వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి, జాగ్రత్త ఉండండి. పోలీసులు ఉన్నారు కదా అని చెప్పేసి మనం ఏది పడుతుంది పోగొట్టుకొని ఉండడం మంచిది కాదు. ఓకే, థ్యాంక్స్. అని చెప్తున్నారు. చూడాలి ఎప్పుడు. హలో, చలో. అయిపోయింది వాళ్ళది. ఎల్లు అరే అలా అయిపోయింది, ఎల్లవే కెమెరా పట్టుకోలే నువ్వు జయశ్రీ బ్లాగ్ లా. అసలు పోయి కెమెరా పట్టుకున్నాడు. బస్ చెప్పాను
నువ్వు సండే వచ్చినావు అనుకో అందరు బోనాలు ఎత్తుకునే అనిపిస్తుంది. ఇప్పుడు బోనాల పండుగ ఈరోజు ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఫ్రెండ్ ఆడేమో న్యూస్ ఏంటది మనం కూడా వెళ్దాం మస్తు. అటు వచ్చినప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్, క్లారిటీగా అటు వచ్చినప్పుడు చూపిస్తాం. ఇప్పుడైతే ఇది సిచ్యువేషన్, చాలా మంది ఉన్నారు. ఇక్కడ అమ్మవారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది ఇంకెంత నడవాలి. మేము ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నామంటే ఎన్ని మీటర్ 400 మీటర్స్ దూరంలో 400 మీటర్స్ క్యూ ఉంది ఇప్పుడు ఇక్కడ. 400 మీటర్స్. అందరు ఇక్కడ పోతా ఉన్నారు ఫ్రెండ్, మాకు అర్థం అట్లా మేము ఎందుకు క్యూలో నిలబడ్డామో ఏమో. నేను చేసి అనుకున్నా. ఇక్కడ మనకి చూసుకుంటే ప్రసాదాలు కూడా ఇస్తున్నారు, పులిహోర.
పదని లేట్ అవుతుంది. అమ్మాయి గారు ఇంకా రష్ అవుతారు ఈవినింగ్. హాయ్ ఫ్రెండ్స్, మేము దారి తప్పి ఎటో వచ్చినాం, ఎటెటో తిరుగుతున్నాం, ఏమేమో చేస్తున్నాం. ఎస్, లాస్ట్కి ఏడిపించేస్తారు కూడా ఈ జనాలు నన్ను.